వెల్కమ్ టు వేవ్స్ మీడియా. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలోని గద్వాల మండలానికి చెందిన 300 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు పథకంలో మంజూరైన ఇళ్లకు సంబంధించిన పత్రాలను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జిల్లా అధికారులతో కలిసి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఆవరణలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పథకం మంజూరైన లబ్ధిదారులు పత్రాలను అందుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా సామాన్య ప్రజలకు ఇళ్ల కలను నిజం చేస్తున్నామని, ప్రతి అర్హుడు ఇల్లు పొందేలా ప్రభుత్వాన్ని ఆశయంగా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. అతి త్వరలో నిర్మాణం ప్రారంభమవుతుందని, అవసరమైన అన్ని సదుపాయాలు ప్రభుత్వం అందిస్తుందని తెలియజేశారు. టోటల్ శాంక్షన్ 708 మందికి ఉన్నాయి. అంటే 708 మందికి ఈ విడుదలనే ఒక 15-20 రోజుల్లో మోటి విడుదలగా 300 పైన వచ్చిన. చాలామంది ఇల్లు కట్టుకోకపోవడం, కొంతమంది ఇల్లు ఆర్థిక సమస్య కానీ, వారికి స్థల సమస్య కానీ, కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్న ఆ సమస్యలు ఇల్లు కట్టుకోకపోవడం కొంత ఇబ్బందికరమైన, మిగతా వారికి ఇచ్చేదానికి వారి ప్లేస్లో మిగతా వారికి ఇవ్వడానికి నా వంతు కార్యక్రమం నేను చేస్తున్నా. గౌరవ ఎంపీ గారు చెప్పినట్లు మళ్ళీ ఇది అంటే మీరు చాలామంది అనుకుంటారు మా ప్రమేయం ఏమీ లేదు అంటే, చాలామందికి డైరెక్ట్గా అధికారులు వచ్చినారు, నిజమైన లబ్ధిదారులను గుర్తించాలి, ఒక పార్టీ పరంగా కాకుండా నిజమైన లబ్ధిదారులను గుర్తించాలన్న ఉద్దేశంతో ఈనాటి ప్రభుత్వం అన్ని రకాలుగా లబ్ధిదారులకి ఆ అర్హత రావాలనే ఉద్దేశంతో వాళ్ళ స్పెషల్ ఆఫీసర్స్ కానీ, సెక్రటరీ గారు తిరిగి వాళ్ళ వారు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే రావడం తప్ప చాలా మందికి రాలేదు. వారు కూడా ఇచ్చే బాధ్యత మాది. ఖచ్చితంగా అందరికీ అంటే ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు ఉంటే ఒకటేసారి ఇల్లు కట్టేయలేము. ఒకసారి ఒక విడతలో ఒకరికి వస్తుంది, 2వ విడతలో కొంతమందికి వస్తుంది. అందరూ కూడా లబ్ధి చేసే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, మీకు అందరు కూడా చాలామంది ఈరోజు జెడ్పీటీసీ గౌరవ మాజీ చైర్మన్ గారు భాస్కర్ గారు చెప్పినట్లు మహిళలకి అన్ని విధాలుగా ఈరోజు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అందరికీ కూడా మహిళలకి అన్ని వేళగా అండగా ఉండాలని ఉచిత బస్సులు అయితేమి, అదేవిధంగా మీరు కట్టే కరెంటులో 200 యూనిట్లు ఉచితమైతేమి, ఈరోజు ఇండ్లు ఇస్తే కూడా మహిళ